హలో అండి, నమస్తే. అద్భుతమైన చికెన్ డీప్ ఫ్రైతో మేము ముందుకు వచ్చేసాను. డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఫ్రై చేయటం అనమాట. అండ్ పకోడీ అనొచ్చు దీన్ని, మీరు చికెన్ 65 అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. చిన్న చిన్న చేంజెస్ తోటి 65 అని కూడా అనొచ్చు. ఆ కలర్స్ వేయటము, అజన్మోటో వేయటం మనకు వద్దండి. సో సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది క్లియర్గా చూపించేస్తాను. తూచా తప్పకుండా చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. షురూ చేద్దామా? ఇందులోకి కావాల్సిన పదార్థాలు మీకు ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నాయి, అన్నీ కూడా చూడండి. ఉప్పు, పసుపు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, మిరియాలు, బియ్యపిండి, కోడిగుడ్డు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ఆయిల్, చికెన్. అంతే. ఇంకేమన్నా ఇస్తే కనుక మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని స్టెప్ వైజ్గా చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి. చికెన్ని ఒక ½ కేజీ చికెన్ గిన్నెలోకి తీసుకున్నాను. మంచిగా కడిగి డ్రైన్ చేసేసాను వాటర్ అంతా. ఇందులో వాటర్ లేదు, ఓకేనా. అండ్ దీంట్లోకి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి మనం. దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ, షలాట్స్ దొరికితే కనుక షలాట్స్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి ఒక ½ కేజీకి సరిపడా ఒక 10-12 రెబ్బలు వెల్లుల్లి, అల్లం ముక్క, ఇది ఎంత అంటే దాదాపు 1.5 ఇంచ్ ఉంది. అండ్ కొద్దిగా జీలకర్ర ఒక ½ టీ స్పూన్, అండ్ మిరియాలు 1 టీ స్పూన్. ఇవన్నీ పేస్ట్ చేసుకుని వద్దాం మంచిగా ముద్ద. ఆ ముద్ద నూరటం అనేది ఎగ్ వైట్ తడి చేసుకొని నూరండి. మనకి ఎగ్ వైట్ వేసిన పని అయిపోతుంది, ఇది తడి తడిగా కూడా అవుద్ది. దీంట్లో ఎగ్ వైట్ తీసుకొని దీంట్లో వేసి ముద్ద నూరుదాం. ఎల్లో వద్దు, ఎగ్ వైట్ ఒక్కటి తీసుకుందాం. చలో. అండ్ దీంట్లోకి పట్టినంత పసుపు ఒక ½ టీ స్పూను, ఒక స్పూను టీ స్పూన్ బావు ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పేస్ట్ 1 2 4 4 టీ స్పూన్స్ బియ్యపిండి, అండ్ మన పేస్ట్ వచ్చేసింది. ఇది కూడా వేసేస్తున్నా. ఇది బోన్స్ ఉన్న చికెన్, బోన్లెస్ కాదు, విత్ బోన్స్. జనరల్గా హోటల్స్లో లేకపోతే బయట బండ్ల మీద ఇప్పుడు కలర్ రావటానికని కొంచెం రెడ్ కలర్ ఇస్తారు. మనకు అవసరం లేదు, టేస్ట్ ఉంటే చాలు కదా. దీన్ని ఒక ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టండి, నానబెట్టి ఉంచండి. ఒక సైడ్కి ఇట్లా అనేసి చక్కగా ఏదైనా మూత పెట్టి మ్యారినేట్ చేయండి. నేను అందులో వాటర్ ఎగ్ వైట్ ఎందుకు వెళ్ళేదంటే అప్పుడు ఇది లూజ్ అయిపోద్ది, అందుకని ఎగ్ వైట్ అందులో వేసేసాను. చాలు, తీసేద్దాం. ఒక 1 అవర్ మ్యారినేట్ చేయండి, లేకపోతే ½ అన్ అవర్. సో మ్యారినేట్ అయింది. నేను కడాయిలో ఆయిల్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి కూడా చేసేసాను. 70% వేడైంది. మీకు ఫ్రై అవ్వాలి, లోపల పీస్ మెత్తగా ఉండాలంటే కనుక మరీ వేడెక్కనివ్వకండి, ఒక 80% వేడెక్కనివ్వండి. బియ్యపిండి ఉంది కదా, ఆయిల్ ఏం పీల్చనివ్వదు. చాలు. ఇలా పెద్దగా కోటింగ్ ఏం లేదండి దీనికి, సింపుల్ కోటింగ్. ఇది బోన్లెస్ చికెన్తో కూడా చేయొచ్చు. నాకెందుకో ఫస్ట్ నుంచి విత్ బోన్స్ ఇష్టం వల్ల నేను అలాగే చేస్తాను. చికెన్ జాయింట్స్ కూడా ఇట్లా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. వింగ్స్ జాయింట్స్ ఉంటాయి చూసారా, నాకు తెలిసి 2 సార్లు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద బాండ్లీ కదా. ఇదిగోండి, ముక్క వేసేటప్పుడే కొంచెం కొంచెం ఇట్లాగా రాసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఎక్కువ మిగలదు కోటింగ్. మొత్తం అయిపోలేదు, వేయించేశాక రెడీగా ఉండండి. ఏ టైంలో తీయాలో చెప్పేస్తాను. కొంచెం కదిపితే ఆయిల్ అడ్జస్ట్ అవుతుంది. మునిగిందా, చక్కగా క్రిస్పీగా ఫ్రై చేయండి. ఉడకాలి కూడా కదా, అందుకే చిన్న పీసెస్ కొట్టించాను. గిన్నె మొత్తానికి ఫ్లేమ్ అంటుతుంది. ఇది ఉడకాలి వేగాలి కూడా కదా, కాబట్టి తొందరపడి హై ఫ్లేమ్ మీద పెట్టేసి చేయకండి. మెల్లగా ఉడకనివ్వండి, వేగనివ్వండి. లెట్ ఇట్ టేక్ అట్లీస్ట్ 12 మినిట్స్ టైం అండి. ఇది ఫ్రై అవ్వటానికి 12 నిమిషాలైనా టైం తీసుకోండి. మామూలుగా మీకు చికెన్ కర్రీ అవ్వటానికి ఉడకటానికి కర్రీలో 25 మినిట్స్ టైం పడుతుంది. కానీ ఇందులో ఏంటంటే చుట్టూ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా డీప్గా ఉడికిపోతుంది, ఇంకా దానికి ఎటు గాలి ఆడే ప్లేస్ లేదు. సో దీనిలో 12 to 13 మినిట్స్ చాలు. నాకు 8-9 నిమిషాలకే ఇట్లాగా వేగినట్టు కనపడుతుంది, కానీ కొంచెం సేపు ఉండనివ్వండి. దానివల్ల ఎక్స్ట్రా ఏం మాడదు మీకు. ఒకవేళ డౌట్ వస్తే కనుక కొంచెం సిమ్ చేయండి. ఉండాలి 12-13 నిమిషాలు కంపల్సరీ ఉంటేనే మీకు లోపల చికెన్ ఉడుకుతుంది. మళ్ళీ మ్యారినేట్ చేయమన్న కారణం కూడా అదే. మ్యారినేషన్ లో కూడా ముక్క చాలా సాఫ్ట్ అయ్యి లోపలికంతా వేసిన ఇంగ్రీడియంట్స్ అని లోపలికంతా సింక్ అవుతాయి కదా, దానివల్ల లోపల లేయర్స్ అన్ని కూడా చక్కగా ఇట్లా విచ్చుకున్నట్టు అవుతాయి. ఆ విచ్చుకున్నది వేగటం ఈజీ అవుతుంది. సో 9 నిమిషాలకు వేగితే తీయకండి, 12 నిమిషాలైనా ఉంచండి, ఇంకొంచెం వేగచ్చు, అది నా ఉద్దేశం. మొన్న 12-13 నిమిషాలు అయిపోయింది, తీసేస్తున్నా. చక్కగా క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. దీనిలో మనం వేసిన ఎగ్ బియ్యపిండి మనకి కరకర అంటానికి సహకరిస్తుంది.
కార్న్ఫ్లోర్ కూడా వేయొచ్చు, ఎక్కువ వేయకూడదు. ఇది కూడా మైదా కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకి ఇట్లా విడిగా వస్తుంది, బియ్యం పిండి అట్లా రాదు, అతుకుపోతుంది. చాలా క్రిస్పీగా చాలా ముద్దుగా అయినాయి, చూస్తానికి ముద్దు వస్తుంది. ప్రేమ ఉంది కొంచెం నాకు వాటి మీద. మెటకలు ఇరిస్తే టకటక 4-5 ఇరిగితే చాలా ప్రేమ ఉన్నట్టు. చిన్నప్పుడు అదే, మా పిల్లలు ఇప్పటికే అంతే, ఇరు అంటారు వచ్చి. నేను ఇట్లా అంటే ఇంకో చూడు, నాకంటే నీకు చెల్లి మీద ఎక్కువ ఇష్టం, ఇట్లా మాట్లాడతారు. సో దీంట్లో ఆయిల్ అంతా తీసేసి కొంచెమే ఉంచి తీసుకొస్తాను. ఇదిగోండి, ఉందా లేదా అన్నట్టు ఉంచాను. అదే ఆయిల్లో కూడా మనం పచ్చిమిర్చి ఫ్రై చేయొచ్చు, కానీ నాకు తడకా ఐటమ్ ఇష్టం. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు ఇవన్నీ ఏమొద్దు. సోయా సాస్ కూడా వద్దు, ఓన్లీ మన నేటివిటీ మ్యాటర్స్. ఫ్రై అవ్వనివ్వండి కరివేపాకుని, పచ్చిమిరపకాయలని. వేడి పెంకే కాబట్టి తొందరగా అయిపోతుంది. గరం మసాలా మన సైలాస్ కిచెన్లో అదే యూనివర్సల్ గరం మసాలా. ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో, మీరు మళ్ళీ జీవితంలో మసాలాలు కొట్టుకునే పని లేదు. కొన్నిట్లో కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఇందులో ధనియాల పొడి చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకోసం మన కాట్లో ధనియాల పొడి కూడా ఉంచాను నేను. ఆయిల్ అసలు లేదు చూసారా, అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఆయిల్ ఫ్రై, మళ్ళీ ఆయిల్ ఎందుకు. చికెన్ వెరైటీస్లో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం అండి? నాకు ఒకటి ఇష్టం అని చెప్పి ఒకసారి పెడితే చాలా మంది కామెంట్ చేశారు, ఒకళ్ళు కరెక్ట్ చేశారు, వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తానని చెప్పాను, పంపించాను. ఇప్పుడు కూడా ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తాను మీకు. చిన్న గిఫ్ట్ ఏం కాదు, మన సైలాస్ కిచెన్కి సంబంధించి పంపిస్తా. కూరకారం పంపించానా? అది చాలా స్పెషల్ కదా, పంపిస్తాను. చికెన్ వెరైటీస్ కాకుండా, ఇది చికెనే కాబట్టి వెజిటబుల్స్లో కూరగాయలన్నిటిలోకి నాకు చాలా ఇష్టమైన కూరగాయ విత్ వాట్ ఫ్లేవర్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పొట్లకాయ ఉందనుకోండి, పొట్లకాయ ఎలా ఇష్టం నాకు, పాల్బోసా, కర్రీనా, ఫ్రైనా, అట్లా స్పెసిఫిక్గా రాయాలి. పొట్లకాయ పచ్చి కారంతో కూర, పొట్లకాయ డీప్ ఫ్రై, పొట్లకాయ పాలు, అట్లా క్లూ ఇచ్చేస్తున్నాను. పొట్లకాయ అయితే కాదు. సో నాకు ఏది చాలా ఇష్టం, చెప్పిన వాళ్ళకి గిఫ్ట్, సీరియస్గా. ఇంకోండి, పచ్చిమిరపకాయ లైట్గా వేగింది, కరివేపాకు కూడా వేగింది, కొత్తిమీర కూడా ముందే వేసుకొని వేగనిద్దాం, బాగుంటుంది. దీనిలోకి మనం తీసి పెట్టుకున్న నూనె, టిష్యూ పేపర్కి కూడా మొత్తం అంటలేదండి, అంత తక్కువ నూనె పీల్చింది. దానికి కారణం మనం బియ్య పిండి కలపటం. ఈ కాస్ట్ ఐరన్ కడాయిస్లో లేపి ఇట్లా అంటాం కూడా కష్టం. పర్వాలేదు, కష్టమైన భరిద్దాము, కాస్ట్ ఐరన్లోనే చేద్దాము. దీనిలో ఇప్పుడు ఏం చేస్తారంటే, మన సైలాస్ కిచెన్ గరం మసాలా జస్ట్ 1 టీ స్పూన్ కూడా వద్దండి, పైనంగా ఇట్లా చల్లండి అంతే. ఒక్కొక్క దానికి ఇట్లా లేయర్ లాగా ఫామ్ అవటానికి జస్ట్ 1/2 టీ స్పూన్ మీద కొంచెం బస్. అండ్ దెన్ నిమ్మకాయ, ఉల్లిపాయ అనేది మీరు పక్కకు పెట్టుకోండి. లైట్గా కారం, ఇంకా లైట్గా ఉప్పు కట్టేస్తున్నాం. ఇంక ఇది కలపటమే మన పని. ఇట్లా లేపి సో కట్టేసాను, మన ఫ్రై రెడీ అయిపోయింది. డెకరేట్ చేద్దామా? దీనికి అన్నీ వచ్చినట్టే, అంటినట్టే, టేస్ట్ మామూలుగా ఉండదు. పక్కా నేను పక్కా సైలాస్ అని పాడి వంట చేయండి. ఇది బస్ అంత వేసేసా. ఇదండి మన సూపర్ డూపర్ మంచి పీస్. ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు బోన్తో వస్తే మీతో తింటాం కష్టం కదా మీ ముందు. ఇంకోండి, నాకు ఇష్టమైన ఫ్లెష్ అండ్ తోలు, నాకు ఇష్టం స్కిన్. ఇంత బాగా ఉడికిపోయింది చూసారా, నేను అందుకే 12-13 అన్నది. మనం మ్యారినేట్ అవ్వాలి, చాలా బాగా ఉడికిపోయింది. ఈజీగా చేయొచ్చండి, మీ పిల్లలు మీకు బ్రహ్మరథం పడతారు. అమ్మా ఫిదా ఉంటుంది చేసి పెడితే మీరు. ఎవరి పిచ్చి, ఎవరి జిహ్వ చెప్పలేం వాళ్ళది. సింప్లీ సూపర్. చేస్తారు కదా, మర్చిపోకండి. కూరకారం గిఫ్ట్ పట్టేయండి ఆన్సర్ చేసిన వాళ్ళకి. బాయ్. తినేసా. ఇంకొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉండనా మరి? థ్యాంక్ యూ సో మచ్.